హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో హెల్తీగా ఉండే మొలకల విత్తనాల గురించి వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామండి. అలాగే అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఒక కప్పు నిండా పెసలను తీసుకోవాలండి. మనకు కావాల్సినన్ని పెసళ్ళు ఒక బౌల్లోకి వేసుకోవాలండి. అలాగే ఒక కప్పు నిండా శనగలు తీసుకోవాలండి. మనకి కావాల్సిన విత్తనాలు అయితే తీసుకోవచ్చండి. గోధుమలు అలాగే మనకు జొన్నలు కూడా తీసుకోవచ్చండి. వాటిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం రెండిటిలోని వాటర్ పోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. వీటిలో ఉన్న ఏదైనా దుమ్ము పోతే మనకి మొలకలు కూడా చక్కగా వస్తాయండి. ఇలా మనం 2-3 సార్లు వాష్ చేసుకొని తిరిగి నిండుగా వాటర్ పోసుకోవాలండి. మనం మొలకలని రావడానికి ఒక 12 గంటల పాటు మనం ఖచ్చితంగా పెసలను శనగలను నానబెట్టుకోవాలి. మనం ఏ విత్తనాలు తీసుకున్నా 12 గంటల పాటు మనం నానబెట్టుకోవాలండి. 12 గంటల తర్వాత చూడండి, మనకి శనగలు చక్కగా నానిపోయాయి. అలాగే మనకి పెసళ్ళు కూడా చక్కగా నానిపోయాయండి. మనకి మొలకలు చక్కగా రావాలి అంటే 12 గంటల పాటు మనం పప్పులను ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. 12 గంటలు నానితేనే మనకి మొలకలు చక్కగా వస్తాయండి. చూడండి, మనకి పెసళ్ళు శనగలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి. పెసళ్ళని కూడా చక్కగా వడకట్టుకోవాలి. నేను 2 విధాలుగా చూపిస్తున్నానండి. ఒకటి క్లాత్లో చూపిస్తాను, ఒకటి ఇలా స్ట్రైనర్లో వేసుకొని కూడా చూపిస్తాను. 2 విధాలుగా చూపిస్తానండి. మనం పెసల్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. మనకి ఎక్కడ వాటర్ లేకుండా ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక క్లాత్ని వేసుకొని దానిపైన మూత పెట్టుకొని గాలి తలగని చోట మనం ఒక రోజు మొత్తాన్ని పెట్టుకోవాలండి. అప్పుడే మనకి మొలకలు చక్కగా వస్తాయి. ఇప్పుడు శనగలు వచ్చేసి ఒక క్లాత్లోకి శనగలన్నీ వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలా వడకట్టేసుకొని మనం ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాక్స్కి చిల్లులు ఉన్న బాక్స్ అయితే మనకి చక్కగా మొలకలు అనేటివి వస్తాయండి. ఇప్పుడు ఈ బాక్స్లోకి మనం శనగలు పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మనం గాలి తలగని చోట పెట్టుకుంటే మనకి మొలకలు చక్కగా వస్తాయండి. ఇప్పుడు చూడండి, మనకి ఒక రోజుకు తప్పించి ఇంకొక రోజున మనం చూస్తున్నామండి. మొలకలు చూడండి మనకి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా మొలకలు రావడానికి మనం ఏ రోజైతే మనం మొలకలు పెట్టుకుంటామో అదే రోజు తప్పించి నెక్స్ట్ డే మనం చూడాలండి. మనకి మొలకలు చక్కగా వచ్చాయండి. చూడండి, మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా మొలకలు చక్కగా వచ్చాయండి. మనకి శనగల మొలకలు ఏ మొలకలైనా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇవి తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయండి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని ఇవ్వడానికి మనకి మొలకలు చాలా ఉపయోగపడతాయి. అలాగే మనకి మొలకల్లో మనకి అధిక మొత్తం పీచు పదార్థం ఉంటుందండి. మల విసర్జన సజీవంగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం పెసలను కూడా చూస్తున్నాం కదండి. పెసళ్ళు కూడా చక్కగా మనకి ఎంత బాగా మొలకలు వచ్చాయో. ఈ మొలకలు తినడం వలన మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఎంజైములు కలిగి ఉంటాయి. అలాగే మనకి మొలకలు గింజలు తినడం వలన అధిక మొత్తంలో పీచును కలిగి ఉంటాయి. మొలకలు తినడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రాకుండా ఉండడానికి ఇలా మనకి మొలకలు వచ్చిన 3 రోజులలోపే మనం మొలకలు తినాలండి. లేదంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మొలకలు తినడం వలన మనకి కంటి చూపు నుంచి అలాగే డయాబెటిక్ కంట్రోల్లో ఉంచుకోవడానికి, బరువును అదుపులో ఉంచుకోవడానికి, అలాగే మనకి వెంట్రుకలు హెయిర్ ఫాల్ రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడతాయండి. మనకి మొలకలు తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉండడం వలన తప్పకుండా ప్రతి ఒక్కరూ మొలకలు తినండి. మరి పచ్చి మొలకలు తినాలనిపించని వాళ్ళు కూడా మనం మొలకలను ఎలా తినాలో కూడా, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొలకల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వలన మనకి ఆహారంలో ఒకటిగా ఉండే విత్తనాలలో మొలకెత్తిన విత్తనాలు ఒకటి అండి. మనకి తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
మొలకెత్తిన గింజలు తినడం వలన గుండెకి కూడా చాలా మంచిది. అలాగే మనకి గుప్పెడన్ని మొలకలు తినడం వలన కడుపు నిండా హాయిగా ఉంటుంది. ఇప్పుడు మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలండి. ఈ మొలకలు చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి పచ్చివి తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయి. అలాగే శనగలు, పెసళ్ళు వేసేసుకోవాలండి. పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే తప్పకుండా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే టేస్ట్కి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎక్కువసేపు మనం ఫ్రై చేయకూడదండి. ఒక 2 మినిట్స్ పాటు మనం మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని తినడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.